హాయ్ గైస్, వెల్కమ్ టు గురుటెక్. నేను మీ నవీన్. ఈరోజు అయితే మరో కొత్త వీడియో అయితే తెచ్చాను. సో ఈరోజు వీడియోలో మనం డిజిటెక్ DRL14C ఇది ట్రైపోడ్ విత్ రింగ్ లైట్ అయితే వస్తుంది. దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో ఫీచర్స్ అవన్నీ మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ అయితే మనకి ఎక్కువే ఉండవు, జస్ట్ నార్మల్గా ఉంటుంది. సో దీంట్లో స్పెషాలిటీకి వచ్చేస్తే ఇదే ఎందుకు నేను చెప్తాను. అండ్ తర్వాత ఇది అమెజాన్లో మనకి ఒక 1000కి అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరైతే ఇది చూస్ చేసుకోవచ్చు కంటెంట్ క్రియేటర్స్ అయితే మాత్రం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు వీడియోకి లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేస్ ఏమన్నా ఉంటే కమెంట్ అయితే చేయండి. సో ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఇంక లేట్ చేయకుండా అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో మనకైతే ప్యాకేజింగ్ ఎలా ఉంది, సో మనం అయితే చూద్దాం, ఓపెన్ చేసేద్దాం ఇది ఎట్లా వస్తుంది అనేసి. సో మనకి ఇక్కడ అదైతే చూడొచ్చు. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి లైక్ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఏదో బాక్స్ అండ్ ఇంకో పెద్ద బాక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఈ బాక్స్ తీసేద్దాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇదైతే మనకి ట్రైపోడ్ అయితే ఉండొచ్చు. ఇది పక్కన పెట్టేసేద్దాం. సో ఇది దీంట్లో ఏమో లైట్ ఉంటుంది. సో దాని తర్వాత బాక్స్లో మనకి ఏమి ఇచ్చారు, ఇదేందో ఖాళీ బాక్స్, ఏదో ఖాళీ బాక్స్. సో ఇంకా ఏం అవసరం లేదు. సో ఇవైతే మనకు ఉన్నాయి, రెండే యూస్ఫుల్, మిగతా ఉన్నాయి చెత్త బాక్స్ అంతా ఇచ్చాడు. ఇంత బాక్స్ ఉన్నప్పుడు చిన్న బాక్స్ ఏదైనా వేస్తే సరిపోతుంది కదా. సో ఫస్ట్ ఈ బాక్స్లోకి వచ్చేస్తే మనకి ఇది ఏం లేవు. సో ఇది మనకి ట్రైపోడ్. సో ఈ ట్రైపోడ్ చూస్తే వాళ్ళు మెన్షన్ చేసింది అయితే మనకు ఒక 5 feet అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఎంత వస్తుందో మనకు తెలీదు. సో ఓకే, ఇక్కడ స్క్రూలు అనేది ఇచ్చారు. సో ఇది మనకి ఇట్లా ఓపెన్ చేయాలి. సో ఇట్లా ఓపెన్ చేసి మనం ఇంకా ఎక్కడైనా నిలబెట్టేయడమే. ఇది నిలబడట్లేదు, మళ్ళీ నిలబెడదాం ఇది. సో దీని గురించి మళ్ళీ చూద్దాం, ఇది కాదు మన మెయిన్ది. సో ఫస్ట్ మనమైతే లైట్ చూద్దాం. సో లైట్కి వచ్చేస్తే ఓపెన్ చేద్దాం. సో దీంట్లో ఇంకేం లేవు. సో ఓకే, ఇది లైట్ మనకి. సో ఇది మనకి వైర్ కూడా ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఒక యూఎస్బిది. అండ్ తర్వాత ఇక్కడ లైట్ కంట్రోలర్ అయితే మనకి ఇచ్చారు. అండ్ తర్వాత కింద చూస్తే ఇది ట్రైపోడ్కి. సో అది ఉంది కదా మనకి ట్రైపోడ్, దానికి అటాచ్ చేసేదానికి. అండ్ ఇది ఇట్లా స్క్రూలు టైట్ చేస్తే ఇది అట్లా ఇట్లా కదలదు. స్క్రూ లూజ్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది ఇది ఇట్లా. అండ్ ఫోన్కి అయితే ఇచ్చారు. సో నాకైతే ఇది అంత యూస్ఫుల్ ఉండదు, ఇది అట్లా ఇట్లా తిరుగుతాను కానీ మనకంత యూస్ అనిపించదు. సో ఎవరైనా రీల్స్ చేసే వాళ్ళకైతే, ఫేస్ రీల్స్ వాటికైతే ఉపయోగపడుతుంది. నేను జస్ట్ వీడియోస్ కోసం కాబట్టి, నార్మల్గా యూట్యూబ్ వీడియోస్ కోసం కాబట్టి నాకు అంత యూజ్ ఉంటుంది ఇది. బట్ కానీ లైట్ బాగుంది అనేసి కొన్నాను. సో మనమైతే ఇప్పుడు ఒకసారి లైట్ అయితే ఆన్ చేసేద్దాం. సో నేను ఈ వీడియో లైటింగ్ అంతా ఆఫ్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. సో గాయస్ ఇప్పుడైతే మనం ఆన్ చేసేద్దాం. సో ఫస్ట్ నా మొహం చూద్దాం, చూడండి కరెక్ట్గా వచ్చింది. సో ఇది మనకి మ్యాక్స్ లైట్, ఇదే వైట్ లైట్, ఇది వైటలే ఇది మనకి. ఓకే, ఇది వైట్ లైట్, ఇది గోల్డ్ లైట్, ఇది వైట్ లైట్. అండ్ మీరు చూడొచ్చు ఇది మళ్ళీ బ్లూ లైట్, లైక్ బ్లూ లైట్ లాగా వస్తుంది. అండ్ తర్వాత ఇది గోల్డ్ లైట్, ఇది మ్యాక్సిమమ్. అండ్ ఓకే, దీంట్లో మినిమము, ఇది మళ్ళీ వైట్లో మినిమము, బ్లూ ఇది. సో మళ్ళీ ఇది ఇట్లా. సో మనమైతే మ్యాక్సిమం చేద్దాం. సో మీరు ఒకవేళ రీల్స్ చేసేవాళ్ళు అయితే ఇది ఉపయోగపడుతుంది. లైక్ ఈ ఫోన్ ఉండేది మీరు ఉపయోగపడవచ్చు. సో ఇదైతే మీకు ఎవరు ఇంకా గుర్తు రాలేకపోతే, అప్పుడు పాతకాలం అంటే కోవిడ్ టైంలో అందరూ ఇట్లా తలకాయ లోపల ఇది పెట్టుకునేసి ఇది చేస్తూ ఉన్నారు. దీంట్లో అది కుదరదు. మామూలుగా ఇట్లా పెట్టుకుని ఏమన్నా సెల్ఫీలు తీసుకునేది అట్లా తీసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడైతే చేయలేం. నేనైతే నేను యూట్యూబ్కి అయితే కొనుక్కున్నా. సో యూట్యూబ్ వీడియోస్ చేసేదానికి వాటికి. సో ఇప్పుడైతే మనం దీని ట్రైపోడ్ అయితే చూద్దాము. సో ట్రైపోడ్ అయితే మనకి ఎలా ఉందనేసి. సో లైట్ ఏడే పెడదాం, మనకి ఎట్లా వీడియోకి లైటింగ్ కావాలి కాబట్టి లైట్ అయితే ఏడే పెడదాం. సో నేను ఈ ట్రైపోడ్ని సెట్ చేసా. ఇది చాలా హైట్ అయితే వచ్చింది. లైక్ మనం కానీ కరెక్ట్గా వాడితే మాత్రం ఒక 5 feet నేను ఇంత అంటే నా షోల్డర్ కాడికి అయితే ఉంది ఇది. సో ఇంక లైట్ పెడితే మనకైతే కరెక్ట్గా ఉంటుంది. సో ఈ ట్రైపోడ్ అనేది మనకి కొద్దిగా స్ట్రాంగ్గానే ఇచ్చారు. సో అంత మరీ బెండ్ అవ్వదు, స్ట్రాంగ్గానే ఇచ్చారు. మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. సో కొద్దిగా ఇదైతే మనకి డౌన్ చేద్దాం.
సో మన ఫేస్ వచ్చేటట్టు, సో ఒక వీడియోలో ఎలా ఉంటుందో అలా ఉండేటట్టు చూద్దాం. సో పక్కకి వెళ్ళిపోతా. సో దీన్ని ఇంకా ఇక్కడ దీంట్లో పెట్టేసి చూద్దాం ఎట్లా వస్తుంది అనేసి. ఇది టైట్ చేసేదానికి పెద్దగా అది నాకు దీంట్లో చేయడం అంటే భయం ఇక్కడ. సో ఇంకొద్దిగా గట్టిగా అంటే ఏంది ఇది, ఓకే ఇక్కడ దీన్ని కూడా టైట్ చేయాలి మళ్ళీ. చూడండి ఇది ఎట్లా వచ్చేసింది ఇది నేను ఏదో పోగొట్టు అనుకుంటుందండి. లేదులేండి. సో నాకు ఇక్కడ ఏమంటే వైర్ ఉంది ఇది. సో ఈ వైర్ని పట్టుకొని ఇప్పుడు ఇటు తిప్పాలి దీన్ని. పట్టు ఈ వైర్ని పట్టుకొని తిప్పే పని చాలా కష్టం మళ్ళీ. ఓకే, ఇంతకుముందు ఈ వీడియోలో లైట్ పడిపోయి ఉంటే మాత్రం భయంకరంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది లైక్ లూజ్ చేస్తే మాత్రం లైట్ ఇట్లా పడిపోతూ ఉంటుంది. మనకు ఒక స్టాండర్డ్గా ఉండాలంటే ఇక్కడ మనకు ఒక హుక్ ఇచ్చారు, దీన్ని ఇట్లా టైట్ చేసేయాలి. సో మనకి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో ఇట్లా పెట్టుకునేసి, సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఎలా ఉందనేసి. సో ఈ వైర్ అనేది అడ్డం అయ్యాడు మనకి. సో మనకి ఇప్పుడు చూడొచ్చు మీరు యాడ్ ఉందనేసి. ఇప్పుడు మనమైతే లైట్, సో ఇది వైట్ లైట్, ఇది కొద్దిగా బ్లూ లైట్ వస్తుంది, ఇది మళ్ళీ గోల్డ్ లైట్. ఇది తగ్గించేద్దాం. సో తగ్గిస్తే మనకి ఇట్లా వీడియో అయితే ఉన్నది. అండ్ ఇది మ్యాక్స్ లైట్, ఇలా అయితే మనకు ఉంటుంది. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అయితే సెలవు తీసుకున్నా. బాయ్.